సిపిఎం పార్టీ ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి కుల వివక్షకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలు నడుపుతూ ఉంది. కుల వివక్షకు వ్యతిరేకమైనటువంటి పోరాటాలంటే అంట్రాంతనం, గుడిలో, బడిలో వీటి వరకే పరిమితం కాదు. సామాజికంగా అణచివేతకు గురవుతున్నటువంటి తరగతుల్ని అన్ని రంగాల్లో ముందుకు రావడానికి, సామాజిక రంగంలో, ఆర్థిక రంగంలో, రాజకీయ రంగాల్లో ముందుకు రావడం అనేటటువంటి దానికోసం కూడా ప్రోత్సహిస్తుంది. ఆ అసమానతలను కూడా తొలగిస్తుంది. ఆ క్రమంలోనే ముఖ్యంగా దళితులు, గిరిజనుల్లో, మహిళల్లో నాయకత్వం అభివృద్ధి కోసం ప్రత్యేకమైన కృషి చేయాలని మా ఆల్ ఇండియా మహాసభలే నిర్దేశించుకున్నాయి. అందులో భాగంగా ప్రత్యేకమైన కృషి కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. అయితే నేను గత 30 సంవత్సరాలకు పైగానే విద్యార్థి దశ నుంచే, ఏడవ తరగతి నుంచే ఈ వామపక్ష విద్యార్థి ఉద్యమాల్లో భాగస్వామ్యం అయ్యాను. అనేక పోరాటాల్లో ఉన్నాను. యువజన సంఘం పోరాటాల్లో, అట్లాగే డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా, కేవీపీఎస్ ఆవిర్భావం నుంచి కుల వివక్షకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలు నడుపుతూ ఇప్పటికీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ క్రమంలోనే పార్టీ బాధ్యతలు కూడా నాకు మొన్నటి వరకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ప్రజా పోరాటాలను కూడా నిర్వహించేటటువంటి బాధ్యతల్లో కూడా నేను ముఖ్యమైన పాత్ర నిర్వహించాను. ఆ క్రమంలో అనేక ఇబ్బందులు, కేసులు, నిర్బంధాలు వీటిని కూడా ఎదుర్కోవడం అనేది జరిగింది. ఈ ఉద్యమంలో అవన్నీ కూడా సామాన్య విషయాలే. ఇప్పుడు భవిష్యత్తులో ఈ సామాజిక పోరాటాలని, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకమైనటువంటి పోరాటాలని మిళితం చేసి వర్గ పోరాటాన్ని ముందుకు నడపాలని మా పార్టీ భావిస్తుంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్లనే అసంతృప్తి పెరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు చేసినటువంటి వాటిని ఇప్పుడు అమలు జరపడంలో నిర్లక్ష్యంగా ఉంది. అమలు జరపడం లేదు. ఆ విషయాల్లో ఉపాధి కూలీ భరోసా కానీ, రైతు భరోసా విషయాల్లో కానీ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయాల్లో కానీ, కార్మికులకు కనీస వేతనం అమలు జరిపేటటువంటి విషయాల్లో కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఆర్థికంగా ప్రయోజనాలు జరిగించామని చెప్పినటువంటి ప్రయోజనాల పట్ల ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు బడ్జెట్ కూడా వస్తుంది. ఈ బడ్జెట్‌లో కూడా అది ప్రత్యేకంగా ఏమి పెట్టేటట్టుగా ఉందా లేదా చూడాలి. ఇది సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా సరే ఈ సమస్యలు ఏవి పరిష్కరించనప్పుడు ప్రజల్లో ప్రజా పోరాటాలు నిర్వహించడం అనేది మా బాధ్యత. ప్రజల తరపున పోరాటాలు నిర్వహించడం మా బాధ్యత. ఇప్పుడు అధికారంలో ఉండి సంవత్సరం అయిన తర్వాత కూడా వాటిని అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్‌తో పార్టీ మీద కూడా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఉధృతం చేస్తాం.